లేవియకాండం 26వ అధ్యాయం. లేవియకాండం 26వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. లేవియకాండం 26వ అధ్యాయము 6వ వచనం. ఆ దేశములో నేను మీకు క్షేమమును కలుగ చేసేదను. మీరు పండుకొనున్నప్పుడు, నువ్వు నిద్రపోతున్నప్పుడు ఎవడును నిన్ను భయపెట్టడు. ఆ దేశంలో దుష్ట మృగాలు లేకుండా నేను చేస్తాను. దేశంలోనికి ఖడ్గము రాదు. మీరు మీ శత్రువులను తరుముతారు. వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. మీలో 5 100 మందిని తరుముదురు. మీలో 5 100 మందిని తరుముతారు. 100 మంది 100 మంది 10,000 మందిని తరుముతారు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుతారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేశములో నేను మీకు క్షేమమును కలుగు చేస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మన దేశంలో ఉన్న చట్టాలు కావచ్చు, విధులు కావచ్చు, పద్ధతులు కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా దేని కొరకు ఏర్పాటు చేస్తుంటే దేశం క్షేమంగా ఉండాలి. దేశం క్షేమంగా ఉండాలంటే దాని అర్థం ఏంటంటే, దేశం అంటే మనమే. దేశం అంటే మట్టి కాదు, మనుషులే అన్నారు కదండి. మరి దేశం అంటే ఎవరంటే మనం. కుల మత వర్ణ విచక్షణ భేదం లేకుండా ప్రజలందరూ క్షేమంగా ఉండాలి. అందరూ క్షేమంగా ఉండాలి. అందరూ కొదవ లేని వారుగా ఉండాలి. క్షేమం అంటే ఏ కొదవ లేదు, కొరత లేని జీవితం, కొదవ లేని జీవితం, సంతృప్తి సహితమైన జీవితం, ఇది దీన్ని క్షేమం అంటారు. దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా క్షేమంగా బ్రతకాలనేది దేవుని యొక్క ప్రణాళిక. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. దేశంలో ఉన్న వాళ్ళందరూ ఒక కులమని, ఒక మతమని, ఒక గుంపని అలా కాదండి. అందరూ క్షేమంగా బ్రతకాలి, అందరూ నెమ్మదిగా బ్రతకాలి, అందరూ సుఖంగా బ్రతకాలి, అందరూ సంతోషంగా బ్రతకాలి, అందరికీ న్యాయం జరగాలి. అందుకొరకు న్యాయ వ్యవస్థ, పేద ధనిక వ్యత్యాసం లేకుండా అందరూ ప్రశాంతంగా బ్రతకాలి. అందుకొరకు శ్రేష్టమైన ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి మన మధ్యలో. దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకుంటుంటే ఈ దేశంలో నేను మీకు క్షేమమును కలుగు చేస్తాను. దేశంలోనికి క్షేమం కలగాలంటే చూడండి, అక్కడ పలు విషయాలు మనం చదువుతూ వస్తాం. నువ్వు పండుకున్నప్పుడు ఎవడు నేను భయపెట్టడు. ప్రైజ్ ది లార్డ్. పడుకోవడం అనేది, నిద్రపోవడం అనేది దేనికి సాదృశ్యం అంటే మన ప్రశాంతమైన జీవితం. నిద్రపోతున్న మనిషి చూడండి ఎంత రిలాక్స్గా ఉంటాడు, ఎంత ప్రశాంతంగా ఉంటాడు. నిద్రపోతున్నప్పుడు ఏ కలవరం లేకుండా, ఏం సంభవిస్తుందో అనే భయం లేకుండా ఒక ప్రశాంతమైన జీవితాన్ని తెలుపుతుంది ఆ పండుకోవడం అనేది, నిద్రపోవడం అనేది. నీవు పండుకున్నప్పుడు ఎవ్వడు నిన్ను భయపెట్టడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అంటే దాని అర్థం ఏంటంటే నీ ప్రశాంతతని ఎవడు పాడు చేయడు. దేవుడు ఒక వ్యక్తికి క్షేమాన్ని కలుగు చేస్తే, దేవుడు ఒక దేశానికి క్షేమాన్ని కలుగు చేస్తే, దేవుడు ఒక కుటుంబానికి క్షేమాన్ని కలుగు చేస్తే ఆ కుటుంబం క్షేమంగా ఉంటుంది, ఆ కుటుంబం సమాధానంగా ఉంటుంది. ఆ సమాధానాన్ని పాడు చేసే కార్యాలు ఏదైనా కానీ దాన్ని దేవుడు దూరపరుస్తాడు. ఎవడును నేను భయపెట్టడు. యెహోవాయే నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడతాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక నిర్భయమైన జీవితం. సొలొమోను రాజు పరిపాలన చేసిన దినాల్లో ప్రతి అంజూరపు చెట్టు కింద, ప్రతి ద్రాక్ష చెట్టు కింద ప్రజలు నిర్భయంగా నివసించారు. అంటే మార్గాలలో వాళ్ళకి ఏ ప్రమాదాలు ఉండేవి కాదు. వాళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు అంజూరపు చెట్టు కింద, ద్రాక్ష చెట్టు కింద పడుకొని ప్రశాంతంగా నిద్రపోయేవాడు. కానీ ఈరోజు బస్ స్టాండ్లో ప్రశాంతంగా నిద్రపోగలుగుతారా? రైల్వే స్టేషన్లో సెక్యూర్ ఉందండి. ట్రైన్లో ఏంటంటే సురక్షితంగా ప్రయాణం చేయగలుగుతున్నారా? ఫ్లైట్లో సురక్షితంగా ప్రయాణం చేయగలుగుతున్నారా? బస్సులలో సురక్షితంగా ప్రయాణం చేయగలుగుతున్నారా? ధైర్యంగా ఏ చోటైనా ఒక మనిషి ధైర్యంగా నిలబడగలుగుతాడా? ఎక్కడ చూసినా ఒక సురక్షితమైన వాతావరణం లేదు. ఏంటంటే భయపడుతూ ఒక ఆటో ఎక్కాలంటే భయపడుతూ, ఒక ట్యాక్సీలో ప్రయాణం చేయాలంటే భయపడుతూ, ఈ డ్రైవర్ మంచోడో చెడ్డోడో, మనం సేఫ్గా తీసుకెళ్తాడో లేదో, ఏదైనా ప్రమాదాలు వస్తుందేమని అనుక్షణం భయపడుతూ మనిషి బయటకు వెళుతున్నాడంటే భయపడుతూ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక ఆడపిల్లను బయటకు పంపించారంటే 100 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడ సురక్షితం లేదు. మరి ఈ ప్రశస్త వేళ, ఈ ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడు. నేను దేశానికి క్షేమమును కలుగు చేస్తాను. నీ ప్రశాంతతని ఎవడు పాడు చేయడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఆ మధ్య చాలాసార్లు చెప్పాను, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాండి. ఆ మధ్య ఒకడు ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి వెళుతున్నాడంట. మధ్యలో సమాధులు ఉన్నాయంట. ఏమున్నాయండి? సమాధులు ఉన్నాయి.
సమాధుల వైపు దాటుకుంటూ అర్ధరాత్రి వేళ వెళుతున్నాడండి. ఆ సమాధుల మీద ఎవరో ఒక ఆవిడ పాపం తెల్ల చీర కట్టుకొని, ఎవరు మే విశ్వాసం మనకు తెలీదు, తెల్ల చీర కట్టుకొని ఆ సమాధి మీద కూర్చొని ఉందంట. నేను పోయేవాడు పోవాలి కదండి, ఎవరమ్మా నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? కొంతమందికి అన్ని ఆరాలు కావాలి కదండి. ఆరా తీసి ఎట్టడి ఎవరమ్మా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే ఆమెనిందంట, నా జోలి నీకెందుకు, నాతో నీకేమి. ఇది యేసుప్రభు అన్నారు కదా, అమ్మ నాతో నీకేమన్నాడు కదా, నాతో నీకేమి, వెళుతున్నావు కదా నీ పని చూసుకొని వెళ్ళు అంటే నాకు తెలియాలి, నాకు తెలియాలి, చెప్పాలి, లేవు ఎవరు నాకు చెప్పాలంటుంటే, ఎందుకులయ్యా నేను చెప్పాను అనుకో నువ్వు తట్టుకోలేవు, నేను నోరు తెరిచాను అనుకో నువ్వు తట్టుకోలేవు, వెళుతున్నావు కదా వెళ్ళు అంటే, అస్సలైనా లేదు నాకు తెలియాలి, విషయాలు తెలియాలి అని నిలదీశాడంట. అప్పుడు ఆమె అనిందంట, లోపల వైఫై రావట్లే, సమాధిలో వైఫై రావట్లేదంట. అందుకొరకు వైఫై కోసం ఏంటండి, ఇప్పుడు జనరేషన్ అదే కదండి వైఫై ఏంటండి, అందుకొరకు అందలేదు కాబట్టి బయటకు వచ్చాను అనేసరికి ఇక భయపడి ఊరికాడంటే చూడండి. పలు విధమైన కార్యాలు మనుషులను భయపడుతున్నాయేమో, కానీ ప్రియులారా దేవుడు ఒక కుటుంబానికి, ఒక దేశానికి, ఒక సంఘానికి క్షేమాన్ని కలుగు చేస్తే ప్రియులారా ఓ ప్రశాంతమైన జీవితం, నెమ్మదితో కూడిన జీవితం, సుఖశాంతి సంపదలు మెండుగా కలుగుతుంది, సుఖముతో గడుపు సంవత్సరాలు వాళ్ళ జీవితంలో వస్తూ ఉంటాయి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. రెండవది ప్రియులారా, దేశంలో దుష్ట మృగాలు లేకుండా చేస్తాను. దేశంలో ఏముండకూడదండి, దుష్ట మృగాలు. దేశంలో దుష్ట మృగాలు, క్రూర మృగాలు అంటూ ఉంటారు కదండి. అప్పుడప్పుడు మన న్యూస్లో అక్కడెక్కడ చూస్తాం, మానవ మృగాలు అంటూ ఉంటాం. భార్యను చంపేసి ముక్కలు చేసి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేశాడంట. ఇవన్నీ ఏమనాలండి దీనికి చెప్పండి? భార్య ఏం సమస్య ఉందో మనకు తెలీదు. సమస్య ఏదైనా కానీ దాని కొరకు అలాంటి డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నచ్చలేదు వదిలేస్తే పోలా, ఒక నచ్చలేదు కలిసి కాపురం చేయడానికి ఇష్టం లేదు వదిలేస్తే ఆమె బతికేదో ఆమె బతుకుంటుంది, నీ బతుకు నీవేదో బతుకుంటావు. మనిషిని చంపేసి ముక్కలుగా నరికేసి ఏంటంటే కుక్కర్లో పెట్టి, కుక్కర్లో దానికోసమే కొంటున్నారా? కుక్కర్లో ఎంత దౌర్భాగ్యమైన స్థితి, ఎంత దుర్మార్గమైన పరిస్థితి మీరు ఆలోచించాలి. మనిషి ప్రాణం అండి, ఒక మనిషి ప్రాణం. సరే ఏదో సమస్యలు ఉంది మీ కుటుంబ వ్యవస్థలో, సరి చేసుకుంటే సరి చేసుకున్నారు, సరి చేసుకోలేని పరిస్థితి ఉంటే సరే ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతే అయిపోతుంది కదా. దానికోసం మనుషులను చంపడం ఎందుకు? అంత కోపం ఎందుకు? అంత బాధ ఎందుకు? అంత వేదన ఎందుకు? మనుషులను చంపేయడం ఏంటి? ఎన్నో విషయాలు. సరే మా మగాళ్ళు అలాగే ఉన్నారు, ఆడవాళ్ళు అలాగే ఉన్నారు. కేరళలో ఒక అమ్మాయి ఎవరో ఏంటి తను ఎవరినో ప్రేమించి కాదని అంటే ఆయన ఒప్పుకోలేదని చెప్పి ఏదో మొత్తం మీద డ్రింక్స్ ఏదో కలిపేసి తాగించేస్తే ఆయన చనిపోయాడు. ఇలాంటి ఎన్నెన్నో దేశంలో ఎన్నెన్నో వార్తలు మనం వింటూ ఉన్నాం. ప్రియులారా, క్రూరత్వం, మనుషులను చంపే అంత క్రూరత్వం మనుషులో ఉందంటే ఇవి కాదండి దుష్ట మృగాలు, సింహాలు, పులులు, ఇవి కాదు, మానవ మృగాలు. మనుషులు కొన్నిసార్లు మనుషులు ఇంతటి కీడు ఉంటుందా? మనుషులు ఇంతటి దుర్మార్గతనం ఉంటుందా? ఇంతటి క్రూరత్వం ఉంటుందా? ఇలా కూడా థింక్ చేస్తారా మనుషులు? ఇలా కూడా ఆలోచిస్తారా అని మనం విస్మయం చెందేటట్లు. ప్రియుల దేశంలో ఎన్నో క్రూర మృగాలు ఉండొచ్చు. దైవజనుడు పౌలు గారు అంటారు, నేను ఎఫెసీలో ఉన్నప్పుడు మృగములతో పోరాడానండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎఫెసీలో ఉన్నప్పుడు ఎవరితో పోరాడాడంటండి? మృగాలు, క్రూర మృగాలు, దుష్ట మృగాలు. అసలు ఎఫెసీలో ఏ క్రూర మృగాలు నిన్ను బాధించిందంటే, ఒక సేవకునికి వ్యతిరేకంగా ఎన్నో దుష్టమైన క్రియలు, దుర్మార్గమైన క్రియలు, వాటితో దైవజనుడు పోరాడాడు. సో మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఏదో ఒక క్రూరత్వం అంటే ఒకవేళ మీ లోపల ఉండొచ్చు ఆ క్రూరత్వం, లేకపోతే మీ చుట్టూ ఉండొచ్చు ఆ క్రూరత్వం. దేశంలో దుష్ట మృగాలు లేకుండా చేసి దేశానికి నేను క్షేమాన్ని కలుగ చేస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. దేశంలోనికి ఖడ్గం రాదు. దేశంలో ఏం రాదండి? ఖడ్గము రాదంటే యుద్ధాలు, యుద్ధ సమాచారాలు ఇవన్నీ మనం వింటూ ఉన్నాం. కొన్నిసార్లు కొన్ని చోట్ల మొదలైన యుద్ధాలు ఎప్పటికీ జరుగుతూనే ఉన్నాయి, దానికి ఒక ముగింపు లేదు. యుద్ధాల వల్ల దేశం నష్టమైపోతుంది, దేశపు భవిష్యత్తు పాడైపోతుంది. యుద్ధాల కోసం ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్నారు కొంతమంది. చిన్న విషయాల కోసమే ఏంటంటే యుద్ధాలు, పోరాటాలు. దీనివల్ల ప్రియుల దేశం యొక్క భవిష్యత్తు పూర్తిగా పాడైపోతుంది. ఆ మధ్య జపాన్ దేశంలో
హిరోషిమా నాగసాకి అనే చోట వేసిన బాంబుల వల్ల ఆ భూమి అంతా పాడైపోయింది. ఇప్పటికీ పంట మొలవదు. ఇప్పటికీ అక్కడ పుట్టిన పిల్లలందరూ కూడా అంటే అంగవైకల్యంతో పుడుతున్నారు. మనిషి చూడండి, తన కోపాన్ని బట్టి ప్రదర్శించడానికి కావచ్చు, లేకపోతే తన ఇగోను బట్టి కావచ్చు, యుద్ధానికి దిగి చేసే ప్రయత్నాల వల్ల అంతా నష్టమే. అందుకొరకు మనం ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి, దేవుడు మన దేశంలో సమాధానపు వాతావరణం దయచేయాలి. హల్లెలూయా. సరిహద్దులో ఉన్న దేశాలన్నిటితో దేవుడు మనకు ఒక సమాధానపు స్థితిని దేవుడు దయచేయాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. దేశం లోపల సమాధానం ఉండాలి, దేశ వెలుపట సమాధానం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మీరు శత్రువులు తరుముతారు. 5 100 మందిని తరుముతారంట. 5 100 మందిని తరిమారంటే ఒక్కొక్కరు ఎంతమందిని తరుముతారు చెప్పండి, కౌంట్ చేయండి, క్యాలిక్యులేట్ చేయండి. ఒక మనిషి 20 మందిని తరుముతాడట. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏ 20 మందిని తరుముతారంటే దాని అర్థం ఏంటంటే ప్రియులారా, మనల్ని వేధిస్తున్న సమస్యలే ఒక శత్రువు. అది ఆర్థిక ఇబ్బందులు కావచ్చు. ఒక 20 సమస్యలు చెప్పుకొని చూద్దాం. ఒక 20 సంవత్సరాలు 20 సమస్యలు ఉన్నాయా? ఒక 20 సమస్యలు మీకు చెప్పండి చూద్దాం. ఒక 20 సమస్యలు ఏమేమి ఉంటాయి? రాసుకోండి వెంటనే. ఒక 20 సమస్యలు ఏమున్నాయి త్వరగా రాసుకోండి చూద్దాం. లేవా? రాసుకోండి, తప్పేం లేదు. తరుముదాం ఇప్పుడు మనం. ఒక 20 సంవత్సరాలు ఏముంటుంది? ఆర్థిక సమస్యలు, ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు, ఏంటండి ఇంకా ఏదో ఒక 20 సమస్యలు ఉంటాయి. ఒక్కడు 20 మంది శత్రువులు తరుముతాడంట. 5 100 మందిని తరుముతారంట. 100 మంది 10,000 సమస్యలున్నా మనం 100 మంది కూర్చొని ప్రార్థన చేస్తే 10,000 సమస్యలైనా పారిపోవలసింది. 10,000 సమస్యలైనా పారిపోవలసింది. హల్లెలూయా. దేశానికి దేవుడు క్షేమమును కలుగు చేయునుగాక. దేశానికి దేవుడు క్షేమాన్ని కలుగు చేయునుగాక. ఒక 2-3 విషయాలు నేను మీతో పంచుకుంటానండి. ఎవరెవరు క్షేమంగా ఉంటారు? చాలా విషయాలు ఉన్నాయి. ఒక 2-3 మాటలు ఎవరి మధ్యలో దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తాడో చదవండి. జకరియా ప్రవచన గ్రంథం మొదటి మాట, జకరియా గ్రంథం 9వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుదాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వాక్యం. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవ్వనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవ్వన స్త్రీలను వృద్ధి పొందుతూ ఉన్నారు. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవ్వనులను, క్రొత్త ద్రాక్షారసం చేత యవ్వన స్త్రీలను వృద్ధి పొందుతున్నారు. యవ్వనస్తులకి క్షేమం కలుగునుగాక. హల్లెలూయా. యవ్వనస్తులందరూ సంఘంలో, సమాజంలో, దేశంలో ఉన్న ప్రతి యవ్వనస్తులకి దేవుడు క్షేమాన్ని కలిగించునుగాక. చూడండి, సాక్ష్యం ఇస్తున్నాడు ప్రవక్త. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు. యవ్వనస్తులు ఎలా ఉన్నారంటే క్షేమంగా ఉన్నారంట. యవ్వనస్తులు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఎంతో సొగసుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు భుజించే ధాన్యము చేత, వాళ్ళు సేవించే ద్రాక్షారసము చేత వాళ్ళు దినదినం వృద్ధి పొందుతూ ఉన్నారు. భారతదేశంలో యవ్వనస్తుల సంఖ్య ఎక్కువ మంది యవ్వనస్తులు ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. ప్రైజ్ ది లార్డ్. యవ్వనస్తులు వృద్ధి పొందాలి, యవ్వనస్తులు క్షేమంగా ఉండాలి. మరి యవ్వనస్తుల క్షేమం కోసం కూడా మనం ప్రార్థన చేయబోయే ముందు, మరి యవ్వనస్తుల జీవితం క్షేమంగా ఉండాలంటే భారతదేశంలో కానీ లేకపోతే మన సంఘంలో ఉన్న యవ్వనస్తులు కానీ క్షేమముగా ఉండాలంటే యవ్వనస్తుల గురించి బైబిల్ చెప్పే సత్యం ఏంటి? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని వెంటాడాలంట. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. యవ్వనస్తులు యవ్వన కాలపు ఇచ్ఛలు, యవ్వన కాలపు కోరికలు, యవ్వన కాలపు శరీర సంబంధమైన కార్యక్రమానికి దూరంగా పారిపోవాలంట. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. యవ్వనం ఒక వరం. మరి ఆ యవ్వన కాలంలో ఒక యవ్వనస్తుడు ఎలా బ్రతకాలి? ఎప్పుడు యవ్వనస్తునికి క్షేమం కలుగుతుంది అంటే యవ్వన కాలములో వచ్చే ఇచ్ఛలు, కోరికలు, యవ్వన కాలములో వచ్చే ప్రతి శరీర సంబంధమైన కార్యక్రమాలకి దూరంగా పారిపోవాలంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
యోసేపు చరిత్ర మనం చూస్తే దానికి ఏంటంటే అనుగుణంగా బైబిల్లో మనం చూస్తే యోసేపు తన యవన కాలం ఉన్నప్పుడు చూడండి, దినదినము పోతిఫర్ భార్య అంటే మీకు తెలుసండి, ఆ మేబీ అందంగా ఉండుండొచ్చు. దినదినము యోసేపుతో మాట్లాడుతుండేదండి. దినదినము పాపములు అతను పడగొట్టడానికి కోసం మాట్లాడుతుండేది. ఓ రోజు వచ్చిందండి, యోసేపు ఆ పోతిఫర్ భార్య దగ్గర నుండి దూరంగా పారిపోయాడు. ఆమె ఏం తక్కువది కాదండి, మేబీ ఆమె రోజు జాగింగ్ వెళ్తుంటుందేమో మనకు తెలియదు. ఆమె జాగింగ్ పోతున్నట్టుందండి, ఆయన పారిపోతుంటే ఊరుకుంటుందండి, ఈమె వెంటబడింది అనమాట. యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి, వెంటబడతారు. ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, వెంటబడి తరుముకుంటూ వస్తే ఏంటండి వేగంగా పరిగెత్తాడు. ఆమె వెంటనే వచ్చి అతని కోట్ని లేకపోతే ఆయన పై వస్త్రాన్ని లాగేసింది. వస్త్రం పోయినా పర్వాలేదు, వస్త్రం కోసం అక్కడ కూర్చొని ఏంటండి మాట్లాడుతూ ఉండిపోలా. అక్కడ నీవు పాపంలో పడిపోయే ప్రమాదం ఉంది అని తెలిస్తే, నీ ఆత్మీయ జీవితం పాడవుతుందని, నీవు అపవిత్రమైపోతావని తెలిస్తే అక్కడ నుండి పారిపోవాలి అంతే. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒకవైపునేమో ఒక దయ్యం అంటే ఎలా ఉండొచ్చు చెప్పండి? మీరు ఊహించుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఊహించుకుంటారు. కొంతమంది దయ్యాన్ని తెల్ల చీరలో ఏంటండి జుట్టు ఎర్రబోసుకొని ఏంటండి ఆహాహా అట్లా ఊహించుకుంటారు. మేము చిన్నప్పుడు అలాగే ఊహించుకునేవాడు. అర్థమైందండి? చిమ్మ చీకట్లో అర్థమైందండి, జుట్టూరుకు మాత్రం ఎవరో లైట్లు వేస్తుంటారు. అట్లా ఎవరికి వాళ్ళు ఊహించుకోండి దయ్యం. ఇంకొంతమంది ఏమో దయ్యాన్ని ఇంకా వికారంగా ఊహించుకుంటారు. కొమ్ములు ఉంటుందని, నల్లగా ఉంటుందని, కూరలు ఉంటాయని. సరే ఎలాగైనా ఊహించుకోండి. ఒకవైపున దయ్యం నిలబడింది, ఇంకొక వైపున నిన్ను పాపంలో పడగొట్టే అంటే ఎవరో ఒకరు మొత్తం మీద పాపంలో పడవేయడానికి కోసం ఒక అందమైన అమ్మాయి కావచ్చు, అందమైన లేకపోతే హ్యాండ్సమ్గా ఉండే కుర్రోడు కావచ్చు. పాపంలో పడగొట్టడానికి ఉన్న ఒక అందమైన దృశ్యం ఒకవైపున ఉంది, మరోవైపున వికారపు దుర్మార్గపు దయ్యం ఉంది. ప్రియులారా, ఏం చేయాలి చెప్పండి? అందమైన రూపం, అందమైన అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, అందమైన రూపం ఒకవైపున ఉంది, ఇంకొక వైపున దయ్యం, దురాత్మ ఉంది. ఏం చెయ్యాలి అప్పుడు అంటే ప్రియులారా, దయ్యాన్ని చూసి మనం పారిపోవాలా పారిపోకూడదా? దయ్యాన్ని చూసి పారిపోకూడదా? దయ్యాన్ని చూసి పారిపోవాల్సిన అవసరం లేదండి. సర్వాంగ కవచమును ధరించుకున్న వారే మనం నిలబడితే చాలు, అపవాదిని ఎదిరించండి, వాడు పారిపోతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అపవాదిని మీరు ఎదిరించండి, సర్వాంగ కవచమును ధరించుకున్న వారే మీరు నిలబడండి. దయ్యానికి భయపడాల్సిన అవసరం లేదు, దయ్యపు శక్తులకు నీవు భయపడాల్సిన అవసరం లేదు, దయ్యాన్ని చూసి పారిపోవలసిన అవసరం లేదు. బైబిల్ అదే చెప్తుంది. దయ్యం ఉందా? ఎక్కడ దయ్యం? ఎక్కడ? నేను దయ్యం అంటే రారా, దయ్యమా నీ మీద దయ చూపిస్తాను రా అని దయ్యం దగ్గరికి వెళ్ళి మనం నిలబడవచ్చు. కానీ నిన్ను శరీర సంబంధమైన పాపంలో పడవేసే కార్యక్రమాలు ఏదైనా ఉందంటే అక్కడ నుండి నీవే పారిపోవాలి. అర్థమైందండి? నన్ను ఎవరు ఏం చేయలేం. బీ స్ట్రాంగ్, నేను స్ట్రాంగ్గా ఉంటాను, నన్ను ఎవరు పడగొట్టలేరు, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేరు, నేను జయిస్తాను. ఇవే వద్దని ఇది బైబిల్. అది యవ్వనేచ్ఛలు అని తెలిస్తే అక్కడ నుండి నీవు దూరంగా పారిపోవాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా. ప్రేమైన వారరా, మరి యవ్వన కాలంలో చాలామంది పలు విధాలుగా నష్టపోయినట్లు పరిశుద్ధ గ్రంథంలో పలు సందర్భాన్ని మనం చూస్తామండి. దేశాన్ని ఏంటంటే ఆ దేశంలో ఉన్న స్త్రీలను చూడడానికి కోసం దీనా వెళ్ళింది. ఈమె ఎవరంటే అబ్రహాం యొక్క మనవరాలు, ఇస్సాకు యొక్క మనవరాలు, యాకోబు కుమార్తె. ఆ దేశంలో ఉన్న స్త్రీలను చూడడానికి వెళ్ళు, తప్పేం కాదు, వెళ్తే తప్పని నేను అన్నట్ల. వెళ్ళేటప్పుడు మీ నాన్న వెంట పెట్టుకుని వెళ్తే ఈ సమస్య ఉండేది కాదు కదా. వెళ్ళేటప్పుడు ఇంట్లో అంతమంది మగపిల్లలు ఉన్నారు, ఏ అన్నయ్య కొంచెం నేను ఊరు చూసి రావాలి, కొంచెం నా సహాయానికి రమ్మని ఎవరినో తీసుకెళ్తే అంత సమస్య ఉండేది కాదు కదా. ఒంటరిగా వెళ్ళిందండి, ఆ దేశపు స్త్రీలను చూడడానికి కోసం వెళ్ళిందండి. అంటే ఆ దేశపు స్త్రీలు అంటే వాళ్ళ కల్చర్ ఎలా ఉందో, వాళ్ళ డ్రెస్ ఎలా ఉందో, వాళ్ళు ఎలా డ్రెస్ అలంకరించుకుంటారో, వాళ్ళ విధానాలు ఏంటో చూద్దామని వెళ్ళిందండి. అక్కడికి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళింది, తిరిగి వచ్చేటప్పుడు తన జీవితం శాపంగా మారిపోయింది. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న మగపిల్లలు ఊరుకుంటారండి, వెంటనే వాళ్ళు వెళ్ళి ఆ దేశంలో ఉన్న పురుషులందరినీ చెప్పేశారు.
ఆ తర్వాత మీరు చూడండి, దీనా చరిత్ర మనం చూస్తే తర్వాత తనకు పెళ్ళి అయినట్టు కానీ తనకు పిల్లలు కలిగినట్లు కానీ ఏ ఆధారాలు లేవు. యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అనకూడదండి ఈ సందర్భంలో, ఏంటంటే వస్త్రధారణ విషయంలో క్రమంగా ఉంటే మంచిదే కదా. కొంతమంది ఆడపిల్లలు అంటారు, సమస్య మాలో లేదు, వాళ్ళ చూపులో ఉంది. మా ఇష్టం, మేము ఎలాగైనా బట్టలు కట్టుకుంటామంటే సరే మంచిదే, ఎవరి ఇష్టం, దాన్ని ఎవరు కాదనరు. నా దేహం నా ఇష్టం, నేను ఎలాగైనా అలంకరించుకుంటాను, వాడిని ఎవడు చూడొద్దు, నువ్వు కళ్ళు మూసుకోమను అనంతా కూడా మాట్లాడుతుంటారు కొంతమంది. సరే నిజమే, మీ దేహమే కావచ్చు, మీ ఇష్టమే కావచ్చు. ఇప్పుడు మన ఇంట్లో డబ్బు ఉంటుంది, బంగారం ఉంటుంది అనుకోండి. మన ఇంట్లో డబ్బు కానీ బంగారం కానీ మన ఇంట్లో ఉందనుకోండి, దాన్ని బీరులో ఎందుకు పెట్టాలి? చెప్పాలండి, బీరులో ఎందుకు పెట్టాలి? ఆ డబ్బు ఎవరిదండి? డబ్బు మీదే. బంగారం ఎవరిది? మీదే కదండి. ఇల్లు ఎవరిది? మీదే కదా. దాన్ని బీరులో పెట్టి తాళమే వేయాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి. అర్థం, జాగ్రత్త. మీదే కావచ్చు, మీ సొంతమే కావచ్చు, మీ ఇష్టమే కావచ్చు, కానీ దొంగలు ఉన్నారు బయట. దుష్ట మృగాలు తిరుగుతూ ఉంటాయి, క్రూర మృగాలు తిరుగుతూ ఉంటుంది. కనుక యవనస్తులారా జాగ్రత్తగా ఉండాలి. ఆనాడు దీన సాహసించి, ఎవరి సహాయం నాకు అవసరం లేదు, ప్రైజ్ ది లార్డ్, ఇండిపెండెంట్ ఉమెన్ అంట. నేను ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నాను, ఎవరి మీద ఆధారపడను, నా ఇష్టం, నన్ను ఎవరేం చేయలేరు అని సాహసించి వెళ్ళడం వల్ల తన జీవితం పాడైపోవడమే కాకుండా తన సహోదరులు నరహంతకులుగా మారడమే కాకుండా అసలు దీనా లైఫ్ ఏమైందో, ఆ తర్వాత అమ్మాయికి పెళ్ళి అయిందా, పిల్లలు కలిగారు, ఆమె సంతతి ఏమైంది, ఆమె వంశం ఏమైంది, అబ్రహాం యొక్క సంతానం ఆమె, ఇస్సాకు యొక్క మనవరాలు ఆమె, యాకోబు యొక్క ప్రియ కుమార్తె, ఒకే ఒక కుమార్తె, అంతమంది అన్నదమ్ముల మధ్యలో ఒకే ఒక కుమార్తె. జీవితం దారుణంగా మారిపోయింది. కనుక యవన కాలంలో ప్రియులరా, యవన సంబంధమైన కార్యక్రమాలకి, యవన కాలంలో పాపములు పడగొట్టే లేకపోతే పాపములు పడద్రోసే సమస్యలు వచ్చినప్పుడు వాటికి దూరంగా పారిపోమ్మని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నిగ్రహ శక్తి ఉండాలి. ఏది చేయాలో అదే చేయాలి, ఏది చేయకూడదు అది చేయకూడదు. వాక్యం అనే అర్థంలో ఎప్పటికప్పుడు గమనించుకొని ఆ నిగ్రహ శక్తి మనకు ఉండాలి. సాతానుగాడు ఏదో ఒక దాంట్లో నిన్ను, మీరు చూడండి, మనుషుల జీవితాన్ని పాడు చేయడానికి కోసం పలు కార్యక్రమాలు. అంటే వైఫే అన్లిమిటెడ్ అంట. అసలు ఎందుకండి? స్క్రోల్ అంటారా షార్ట్స్ని, ఏంటండి చేత్తో ఇట్లా అంటా ఉంటారు. దానికి ఒక ముగింపు ఉందా చెప్పాలండి? ఫోన్లో షార్ట్స్ అవి చూస్తూ ఉంటారు, ఇలా అంటా ఉంటారు. ఇక అయిపోయిందనే వివరాలు వస్తుందా చెప్పండి? ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. సరే అన్న, మన విశ్వాసం కాదని మేము అవన్నీ ఎందుకు చూస్తుంటే, సరే నీ బొమ్మలు చూస్తున్నావేమో, ఏనుగు బొమ్మ, కుక్కల బొమ్మ అన్న, నేను వేరు కార్యక్రమాలు చూడన్నా, ఏనుగుల బొమ్మల్ని, కుక్కల బొమ్మల్ని, పంది బొమ్మల్ని, అర్థమైందండి, బొచ్చు కుక్కల్ని, ఏంటండి గాడిదల్ని, ఇవే నేను చూసేది. జంతు శాస్త్రం అనమాట. అంటానే ఉన్నారనుకోండి, టైం అంతా వేస్ట్ అయిపోట్లా. ప్రభు కోసం నీవు ఫలించాలి కదా, దాంట్లో ఫలభరితమైన జీవితం. దానికి ఒకవేళ అంతు అనేది ఉందా, దానికి ఒక ముగింపు ఏమైనా ఉందంటే అంటా ఉంటే పోతానంటే, ఏదో ఒక విషయాలు నేను బిజీని చేసి, ఏదో ఒక విషయంలో నేను ఉంచేసి, ప్రేమైన వారు దేవుని సమీపించకుండా, దేవుని సన్నిధులు నీవు ఫలించకుండా, ఒకవేళ ప్రియులారా అలాంటి కార్యక్రమాలు ఉన్నావేమో, ఈరోజు తీర్మానం చేసుకుని వాటికి దూరంగా మనం పారిపోవాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా. చెప్పండి గట్టి, హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు, అన్నా నేను బలవంతుడన్నా, నేను ఏదైనా జయిస్తాను. ఎంత బలవంతుడైనా శరీర సంబంధమైన కార్యక్రమాలు, పాపం నేను పడగొట్టడానికి, పాపం నేను బలహీనపరచడానికి కోసం వెంటాడుతుంది. జాగ్రత్త పడి అది నిన్ను బలహీనపరిచే విషయం అంటే అక్కడ నువ్వు దూరంగా పారిపోవడమే. ఆమె చెప్పండి అందరు గట్టిగా. శాంసను నేను బలవంతుడు అనుకున్నవాడు. ఆ పట్టణానికి ఏంటంటే ఒక పురద్వారం, ఆ పట్టణానికి ఏంటంటే ఒక మెయిన్ గుమ్మాలు ఉన్నాయండి. ఆ గుమ్మాన్ని విరిచేసి తన భుజాల మీద పెట్టుకుని వెళ్ళిన బలవంతుడైన, సింహాన్ని చీల్చిన బలవంతుడైన, ఒక గాడిద ఎముకను తీసుకుని 1000 మందిని హతమార్చిన వీరుడైన, 300 నక్కలను పట్టుకొని వాటి తోకల్ని కలిపి ఫిలిష్తీయుల యొక్క పొలాలన్నిటిని కూడా తగలబెట్టేసిన ఘనత అయింది. అలాంటి శాంసన్
ఏంటండి, దెలైలా ఒళ్ళో పడుకొని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు, మీ అండ్ దెలైలా. అనుకోలేదు కదా, నేనేమైనా చేంజ్ చేస్తాను, ఆఫ్టర్ ఆల్ ఈ దెలైలా నన్ను ఏం చేస్తుంది, అర్థమైందండి. కానీ ప్రియులరా, చూస్తుండగానే శత్రుల చేతిలో దొరికాడు, కళ్ళు ఊడబెరికేశారు, శత్రుల మధ్యలో ఒక ఆట వస్తువుగా మారిపోయాడు. కనుక యవనస్తులారా, యవనేచ్ఛలకు దూరంగా, అది నీ జీవితాన్ని పాడు చేసే పాపం అంటే, నీ జీవితాన్ని నష్టపరిచే కార్యాలంటే దాని నుండి నీవు దూరంగా దాంతో కూర్చొని వాదించొద్దు. ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు, వాదించొద్దు, అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉండాలి, అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, దావీదు చరిత్ర మనం చూస్తే అందరు యుద్ధ భూమిలో ఉంటే ఈయన మిద్దె మీద తిరుగుతున్నాడు. అందరు యుద్ధ భూమిలో ఉన్నాడు, ఈయన మిద్దె మీద తిరుగుతున్నాడు. ఒక రాజు చూడరాని దృశ్యాన్ని చూశాడు, చేయరాని పాపం చేశాడు. ఆ పాపం తర్వాత దాన్ని చాలా మేనేజ్ చేశాడు. మీరు తర్వాత దావీదు చరిత్ర చదవండి, అర్థమైందండి. లెటర్ పంపించాడు, ఊరియాని రమ్మని చెప్పాడు, ఇంటికి పంపించాలని ట్రై చేశాడు, చాలా 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 ప్రయత్నాలన్నీ కూడా చేశాడు, చాలా మేనేజ్ చేశాడు. కానీ ప్రియులారా, దేవుడు చూస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక తప్పు జరిగిన తర్వాత, ఒక పొరపాటు జరిగిన తర్వాత నువ్వు చాలా మేనేజ్ చేయొచ్చు. జరగరాని నష్టం జరిగిన తర్వాత చాలా మేనేజ్ చేసి ఊరియాని చంపించేశాడు. ఊరియాని చంపేంత వరకు కూడా ఎటువంటి దావీదుకి ప్రశాంతత లేదు, ఊరియాని చంపేశాడు. అంత ఓకే అనుకున్నాడండి. వెంటనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. సరే, ఒక ఊరియాని చంపాడేమో కానీ దావీదు ఇంట్లో 4 కుమారులు చనిపోయారు. చేసిన పాపం మనం ఏమైతే విత్తుతామో చెప్పాలి, ఏమైతే విత్తుతామో చెప్పాలి. ఏం విత్తుతామో నీవే తీర్పు తీరుస్తావో నీకు అదే తీర్పు తీర్చబడుతుంది. మంచిని పంచామనుకోండి, మంచే తిరిగి వస్తుంది. చెడును విత్తామనుకో, ఖచ్చితంగా అది ఒకరోజు ఆ చెడు వస్తుంది. విత్తేటప్పుడు కొద్దిగానే విత్తుతాం, కూర్చుకునేటప్పుడు ఎక్కువగా కూర్చుకుంటాం. మంచి అయినా కొంచెం మంచి చేశారనుకోండి, ఎక్కువ మంచిని కూర్చుకుంటారు. కొంచెం చెడును మీరు విత్తారనుకోండి, ఆ చెడు కూడా కొంచెంగానే తిరిగి రాదు, అది బలంగా తిరిగి వస్తుంది, ఒక పంటగా తిరిగి వస్తుంది. చూడండి, ఆయన ఒక ఊరియాని మాత్రమే కుయుక్తిగా చంపేసే లేడని అనుకున్నాడండి. కానీ దానికి ఏదైతే విత్తాడో దాన్ని పంట కోసుకోవాలి. కాబట్టి ఒక సమయం వచ్చినప్పుడు తన ఇంట్లో 4 కుమారులు చనిపోవలసిన పరిస్థితి వచ్చింది. అంతేకాదండి, ఆ సమస్య అంతటితో మిగిలిపోలా. క్రొత్త నిబంధన, దావీదు చరిత్రకు క్రొత్త నిబంధనకు ఎన్నో సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత, వందల సంవత్సరాలు గడిచిన తర్వాత బైబిల్లో మనం చదివితే ప్రియులరా, చదవండి మా మాట, మత్తయి సువార్తలో ఉంటుంది. చదవండి మత్తయి సువార్త మొదటి 6వ వచనం. ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు, చూడండి, యెషయి దావీదును కనెను, ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోను కన్నాడంట. అర్థమైందండి. ఈయన అనుకున్నాడు, దావీదు అనుకున్నాడు, బత్షెబ నా భార్య అనుకున్నాడు. చూడండి, ఎన్నో సంవత్సరాలు గడిచిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎలా రాశాడు చూడండి. ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోను కన్నాడు. ఆ నింద అనేది వెంటాడుతూనే ఉంది. యవనస్తులారా, యవన కాలంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే కావచ్చు, చిన్నవి కానీ పెద్ద కావచ్చు, లైఫ్ లాంగ్ అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అందుకొరకు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచి తూచి అడుగులేస్తే మంచిది. దావీదు దేవునికి ప్రియమైన వాడే, దావీదు దేవుని హృదయానుసారుడైన మనుషుడే, దావీదు మంచి వర్షిప్ లీడరే, దావీదు దేశం కోసం దేవుని కోసం ఎన్నో ఘనమైన కార్యాలు చేసిన వాడే. కానీ దావీదు చేసిన పాపం తరతరాలుగా దానికోసం ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, ప్రలాపించాడు. అవి తరతరాలు తనను వేధించుకుంటూ వచ్చినట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. చూడు, కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు వంశావళి రాయించేటప్పుడు దావీదు భార్య అయిన బత్షెబ ద్వారా సొలొమోను పుట్టాడని రాస్తే సరిపోయేది కదండి. కానీ ఊరియాకు భార్యగా ఉన్న ఆమెతో సొలొమోను కన్నాడు. నింద మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కనుకనే ప్రియమైన వాళ్ళారా, తీర్మానం చేసుకోవాలి. యవనస్తులు కూడి గనుక చెప్తున్నాను, యవనస్తులు యవనేచ్ఛలకు దూరంగా పారిపోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమయం వస్తుంది.
వివాహం సకాలంలో జరగాలి. వివాహం నేను కాదంటలేదు, దైవ చిత్తానుసారంగా. ఇంకొంతమంది ఉంటారు 50 ఏళ్ళు వచ్చినా కూడా దైవ చిత్తానుసారం అని ఎదురు చూస్తుంటారు. ఏ సమయంలో జరిగే వివాహాలు ఆ సమయంలో జరగాలి. ప్రైజ్ లార్డ్. అట్లని ప్రియులారా కాలానికి ముందే కాళ్ళు దువ్వుతూ దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా పాపలు పడిపోయే ప్రమాదాలు ఉంటాయి. కనుక యవనస్తులు జాగ్రత్త పడాలి. ఇంకొక మాట కూడా చెప్తాను యవనస్తుల గురించి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9, 10. యవనుడా నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. యవన కాలంలో నీ హృదయాన్ని సంతోషంగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని. నా ఇష్టం అంటున్నారు కదండి. హలో యవనస్తులారా, నా ఇష్టం అంటున్నారు. ఓకే, ఇష్టంగా ఉండండి, కానీ వీటన్నిటిని బట్టి ఒకరోజు తీర్పులోనికి ప్రభు తీసుకొస్తాను. నా ఇష్టం, నా చదువు నా ఇష్టం, నీవెవరు నాకు చెప్పడానికి అని తల్లిదండ్రులను ఎదిరించడం, దైవ సేవకులను ఎదిరించడం, నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను, ఎవడు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అంటావా? ఉండు. కానీ వీటన్నిటిని బట్టి ఒకరోజు తీర్పులోనికి రావాలి. చదవండి మా. లేత వయసును నడిప్రాయమును గతించిపోవునని గనుక నీ హృదయము నుండి వ్యాకులమును తొలగించుకోము, దేహాన్ని పాడు చేసే వాటిని తొలగించుకోనము. దుర్దినాలు చెడ్డ దినాలు రాకమునిపే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకమునుపే నీ యవ్వన దినమందే నీ సృష్టికర్తని స్మరణ తెచ్చుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇంకా మన భాష, నీకు బీపీ రాకమునిపే, నీకు షుగర్ రాకమునిపే, నీ మోకాళ్ళు అరిగిపోకమునిపే, ఏంటండి నీ కాళ్ళు చేతులు గడగడ వడకక మునిపే, జుట్టంతా రాలిపోయి బట్టతల బయటకు రాకమునిపే, పంటికి మధ్యలో గ్యాప్ రాకమునిపే, కంటి కింద క్యారీ కవర్ రాకమునిపే, నీ యవ్వన కాలమందే నీ సృష్టికర్తను స్మరణలోకి తెచ్చుకోవాలి. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. ఒక రోజు వస్తుందండి, అప్పుడు వీటి యందు నాకు మనసు లేదు, వీటి యందు నాకు సంతోషం లేదని రోజు రాకమునిపే యవనస్తులారా, ఒకటి యవనేచ్ఛలకు దూరంగా పారిపోవాలి. రెండోదిగా యవనస్తులారా, నీ యవ్వన కాలమందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ఏది 70 ఏళ్ళు వచ్చిన తర్వాత 80 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు శేష జీవితం యేసయ్య కోసం అనడం కాదు. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉందంటే ఏ కిరీటం ఉండదు నీకు 80 ఏళ్ళ వయసులో ప్రభు దగ్గరికి వస్తానంటే. నీ యవ్వన కాలమందే దేవుడు ఈ లోకంలో గొప్పగా వాడుకున్న ప్రతి పాత్ర యవ్వన కాలంలోనే ప్రభు చేతికి వచ్చింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. యవ్వన కాలం, యేసుక్రీస్తు వారు కూడా తన యవ్వన రక్తాన్ని మన కోసం చిందించారు. యవ్వనస్తులారా, యవ్వన కాలములో ఉండగానే వయసు అంతా అయిపోయి బలం ఉడికిపోయి మన దేనికి పనికి రాకుండా మూలలో పడిపోయినప్పుడు కాదు, నీవు యవ్వన కాలంలో ఉన్నప్పుడే సృష్టికర్తన స్మరణలో తెచ్చుకో. యవ్వన కాలం అందే ఆయన కాడిని మోయుట నరునికి మేలు అని వాక్యం సెలవిస్తుంది. నీవెవరో తెలుసుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం ఎవరు చెప్పండి? చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన గుణాతిశయని ప్రచురించే నిమిత్తం రాజులైన యాజక సమూహం. ఆమె చెప్పండి గట్టిగా. రాయల్ ఫ్యామిలీ. ఆమె చెప్పండి గట్టిగా. ఏ ఫ్యామిలీ అండి? పక్కన వాళ్ళని చూసి చెప్పండి, రాయల్ ఫ్యామిలీ మంది అని చెప్పండి. ఏ ఫ్యామిలీ అండి మంది? దరిద్రపు ఫ్యామిలీ కాదు, రాయల్ ఫ్యామిలీలో పుట్టినవాడు నువ్వు. ఆమె ఆ రాజసం నీలో ఉండాలి. సిల్లిగా ప్రవర్తించకూడదండి. నువ్వు రాజవంశానికి చెందినవాడు. మన ఆరాధ్యస్తున్న దేవుడు సర్వలోకానికి చక్రవర్తి ఆయనే మహారాజు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నువ్వెవరైనా గుర్తించకపోతే ఎట్లా? ఆ తల్లి కష్టపడి ఏంటంటే తల్లిదండ్రులు కష్టపడి పెంచి పెద్ద చేస్తే ఏంటంటే లారీ మీద ఎక్కి డ్యాన్స్ చేస్తున్నాడు అంటే ఏదో సినిమా రిలీజ్ రోజు. ఆ తల్లిదండ్రులు కష్టపడి 20 ఏళ్ళు, వాడికి 20 సంవత్సరాలు కష్టపడి పెంచి
ఇంతున్న పసికూనని పెంచి పెద్ద చేసి 20 ఏళ్ళ వరకు వాడిని తీసుకొస్తే వీరాభిమానంతో ఏంటండి ఎవరో మీద వీరాభిమానంతో లారీ ఎక్కి డ్యాన్స్ చేస్తూ ఉంటే లారీకి మీద నుండి కింద పడి చచ్చాడు ఆయన. ఎవరు నీవెవరివి? నీ స్థాయి ఏంటి? నీ స్థితి ఏంటి? నిన్ను పిలిచిన పిలుపేంటి? ఇద్దరు ప్రార్థనకు వచ్చే అబ్బాయిలు కొట్లాడుతున్నారు ఇంట్లో. ఇద్దరు ప్రార్థనకు వస్తారు. ఇద్దరు అబ్బాయిలు ప్రార్థనకు వస్తారండి. ఉంటారు ఇక్కడెక్కడ ఉండుంటారు. చర్చ అస్సలు మానరు. ఆ కుర్రోళ్ళు ఇద్దరు గొడవలు పడుతున్నారు, పోట్లాడుకుంటున్నారు. దేనికోసం రా పోట్లాడటం అంటే ఈయనొక హీరోకి వీరాభిమాని అంట, వాడొక హీరోకి వీరాభిమాని అంట. వీడి సినిమా రిలీజ్ అయిందంట, వాడి సినిమా రిలీజ్ అయిందంట. 100 డే అంటే 100 డేస్ ఆడుతుందని వీడు, 100 డేస్ ఆడుతుందని వీడు. నీ హీరో పనికిమాలినోడు పూర్వం పోకని ఈడండో, నా హీరోని అంటావురా అని చెప్పి వీళ్ళిద్దరూ తన్నుకుంటుంటే వాళ్ళమ్మ నా దగ్గరికి వచ్చింది. అర్థమైందండి? వీళ్ళంతా ఎక్కడున్నారండి? మళ్ళీ వారం వారం చర్చికి మాత్రం మానరు. అసలు నీవెవరివి? యవన కాలములో ఉండగానే నీ సృష్టికర్తను నీవు స్మరణలో తెచ్చుకోవాలి. ఎవరు నీ హీరో? ఎవరు? మనం ఆరాధిస్తున్న దేవుడే మన హీరోనండి. చప్పట్లు కూడా మంది గట్టి 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 గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నదని బైబిల్ సెలవిస్తుంది. కనుక దేవుని వాక్యం దేన్ని మనం అభ్యాసం చేసుకోవాల్సింది. ఎప్పుడు మన దుష్టుని జయిస్తాము? ఎవరి గురించి బైబిల్ బలవంతులు అని చెప్తుంది అంటే, యవనస్తులారా మీరు బలవంతులు. ఏ బలం? జిమ్కి వెళ్ళి పెంచిన బలం కాదు. ఏంటి బలం అంటే దేవుని వాక్యం అనే బలం. దేవుని వాక్యం మీ యందు ఉన్నది. యవనస్తులారా, మీ యందు దేవుని వాక్యం ఉందా? ఒకసారి పరీక్షించి చూసుకోండి. దావీదు గురించి చెప్పాను కదండి. దావీదు యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో యుద్ధానికి వెళ్ళకపోవడమే కదండి ఈ సమస్య. ఏదో ఒక పనుల మీద బిజీగా ఉండండి, అప్పుడు పాపం మిమ్మల్ని ఆకర్షించుకుని ఉంటుంది. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఏదో ఒక పని మీద బిజీగా ఉండండి. నేను ఫోన్లో ఎప్పుడు బిజీగా ఉంటాను కదా అంటారు కదా. అది కాదు, ఏదో ఒక వర్క్ చేస్తూ ఉండండి, ఏదో ఒక పని చేస్తూ ఉండండి. ఏం పని అంటే, ఒకటి ప్రార్థన చేయండి. సమయం దొరికినప్పుడంతా ప్రార్థన చేయండి. అంత టైం ఉందనుకోండి, ప్రార్థన చేయండి. సమయం ఉన్నప్పుడంతా బైబిల్ చదవండి. వాక్యాన్ని గుండెలో దాచుకోండి. సమయం దొరికినప్పుడు సంఘములో వచ్చి చర్చ్ యొక్క కార్యక్రమాలు, గుడాల పండుగ పనులు బోళ్ళని జరుగుతున్నాయి. అంత ఖాళీగా ఉంటే చెప్తాను నేను. ఈరోజు కొంతమంది యవనస్తులు వెళ్తున్నారు, అక్కడ పనులు ఉన్నాయంట. ఆరాధన అయిన తర్వాత వెళతామన్నా అన్నారు. మంచిది, ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే దైవ కార్యక్రమాలు, ఏదో సంఘానికి వచ్చాము వెళ్ళామని కాకుండా దేవుని కార్యక్రమాలు, దేవుని సన్నిధిలో, అపోస్తుల బోధలో, సహవాసలో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయటంలో ఎడతెగక ఉండండి. దైవ కార్యములో నిమగ్నమై ఉండండి. ఏదో ఒక ఏంటంటే అభ్యాసం చేసుకోవాలి దైవ కార్యాల్ని. హల్లెలూయా. యవన కాలంలో ఉన్నప్పుడే మన సృష్టికర్తను స్మరణలు తెచ్చుకోవాలి. అప్పుడు మనం చెప్పగలుగుతాం, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును తుదముట్టించాను, విశ్వాసం నేను కాపాడుకు. నా కోసం నా దేవుడు నీతి కిరీటం నా కొరకు ఉంచబడి ఉంది. నా దేవుడు నాకు ఆ నీతి కిరీటాన్ని, జీవ కిరీటాన్ని అంతేగాని ఏ 90 ఏళ్ళకో లోకానికి జీవితం అంతా. ఆ మధ్య ఒక దైవ సేవకుడు, ఒక సినిమా హీరోయిన్ ఉందంటండి. అప్పటికే ఆమె ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సినిమాలో హీరోయిన్ అంట. ఆమె చాలా అందగత్తి అంట. ఒకసారి దైవ సేవకులు అపాయింట్మెంట్ తీసుకొని, లేకపోతే ఆమె అపాయింట్మెంట్ తీసుకుందో, లేకపోతే సేవకులు తీసుకున్నారు, వెళ్ళి ఆ సహోదరిని కలిసామా, యవన కాలంలో ఉండగానే నీ సృష్టికర్తను స్మరణను తెచ్చుకోమని వాక్యం చెప్పారంట. ఆమె అంటుందంట, అయ్యా నాకు విపరీతమైన క్రేజ్ ఉంది, విపరీతమైన అవకాశాలు ఉన్నాయి, మరి ఇప్పుడు కాకపోతే, తీపి ఉన్నప్పుడు కదా చీమలు చుట్టూ చేరుతాయి, ఇప్పుడు కాకపోతే ఎట్లా? కనుక నాకు వయసు అంతా అయిపోయిన తర్వాత నాకు కొంచెం క్రేజ్ తగ్గి, మొహం ముడతలు పడి, రంగేసిన అంటుకోకుండా ఉంటుంది కదా, ఆ టైంలో నేను ఆ పెవ్వు నమ్ముకుంటాను అయ్యా అని అనిందంట. అప్పుడు ఆ దైవజనుడు టీ తాగుతున్నాడు. టీయో కాఫీ ఇచ్చారంటండి. కాఫీ తాగుతా సగం కాఫీ తాగి ఆమెకి ఇచ్చాడంట, నువ్వు తాగమని. అప్పుడు ఆమెకు వెర్రి కోపం వచ్చిందంట. పాస్టర్ గారండి, ఏంటి మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు? మీరు ఇచ్చిన ఎంగిలి కాఫీ నేను ఎట్లా తాగుతాను? అసలు ఎవరు అనుకుంటున్నారు? సేవకుడని రెస్పెక్ట్ ఇచ్చాను, ఎంగిలి కాఫీ నాకు ఇస్తావేంటంటే, అమ్మా నేను ఇచ్చిన ఎంగిలి కాఫీ నీవు తాగకపోతే
నీ ఎంగిలి బ్రతుకుని దేవుడికి ఇస్తే దేవుడు తీసుకుంటాడు. కాబట్టి యవ్వన కాలం అందే లోకానికి అరిగిపోయి కరిగిపోయి తరిగిపోయి లోకమంతా విలాసవంతమైన జీవితం అంతా అనుభవించి పాపభోగాలు బ్రతికి ఆ తర్వాత ఒక సమయం వచ్చినప్పుడు నేను ప్రభువుని తెలుసుకుంటాను అనడం కన్నా అవకాశం ఇచ్చాడు కదండి. ఒకవేళ ఆ వయసు వరకు సువార్త నేను అందలేదంటే అది వేరే విషయం. సువార్త ప్రకటించబడుతుంది. దేవుడు మరలా 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 నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువుని సమీపించు, సృష్టికర్తను స్మరణలో తెచ్చుకో. అప్పుడు యవనస్తులకి క్షేమం కలుగుతుంది. ఆమెను చెప్పడం గట్టిగా. లేకపోతే ఊరికి యవనస్తుల క్షేమం కొరకు ప్రార్థన చేద్దామని నేను ప్రార్థన చేయడం, మీరేమో యవనస్తులు మీ దారిలో మీరు వెళుతూ ఉండడం, మీరు చేసే పనులు మీరు చేస్తూ ఉండడం, ఫోన్లో మునిగి తేలి ఈదుతూ ఉన్నారనుకోండి. ఫోన్ వాడుకొని తప్పని నేను అనట్లా, ఫోన్ వాడడం తప్పని అనట్లా. ఎంతసేపు దానివల్ల ఏ ప్రయోజనాన్ని చేకూర్చుకుంటున్నావు? ఫోన్లో ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లోనే ఉంటున్నారు. తీర్మానం చేసుకోండి. యవ్వన కాలం అనేది చాలా విలువైనది. అది గతించిపోతుంది ఒకరోజు. అది గతించి లోపల సృష్టికర్తన స్మరణ. ఇప్పుడు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్నవాళ్ళు మోకరించి ప్రార్థించగలుగుతారా చెప్పండి? ఏంటంటే గంతులేసి ఆరాధించగలుగుతారా? పాపం వాళ్ళకి చేయాలని ఉన్నా కూడా పాపం రావంగానే కుర్చీలు వెతుక్కుంటూ ఉంటారు పాపం. కొందరు అదేవిధంగా కుర్చీలు ఎక్కడ ఉందో చూసుకొని అక్కడ కూర్చొని పాపం వాళ్ళు ఏదో తప్ప నేను అనట్లా. ఆ ఏజ్లో వాళ్ళు చేయాలనుకున్న ఆశ ఉన్నా కూడా చేయలేరు ఆ సేవ. వాళ్ళు మనసారా ఆరాధించలేరు, ఉత్సహించి ఆరాధించలేరు. సో నీ యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ సృష్టికర్త, నేను సృష్టించిన సృష్టికర్త ఎవరు, నీవెవరు, అసలు ఎవరి బిడ్డవు నీవు, ఎవరి సొత్తు నీవు. పెద్ద ధనవంతుడి కొడుకు ఒకడు రోడ్డు మీద అడుక్కుంటున్నాడు. ధనవంతుని కొడుకు రోడ్డు మీద అడుక్కుంటున్నాడు. ఏంటంటే ఆడికి తెలీదు ఆయన ఎవరు కుమారుడో తెలీదు. మైండ్ సరిగా పనిచేసినట్లేదండి. అందుకే రోడ్డు మీద అడుక్కుంటుంటే ఎవరు వచ్చి సోరే బాబు నువ్వు పలానా వాళ్ళ అబ్బాయి కదా అని చెప్తే అవునా నాకు తెలియదేదంటే అప్పుడు తీసుకెళ్ళారనమాట. నీవెవరు నీకు తెలియనప్పుడే దుర్మార్గమైన పనులు, దుష్టక్రియలు ఇవన్నీ కూడా నీలో జరుగుతూ ఉంటుంది. అందుకొరకే నీవెవరో తెలుసుకొని యవనేచ్ఛలకు దూరంగా పారిపోగలిగితే యవనస్తులందరికీ దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తాడు. 2 రెఫరెన్సులు చెప్తాను, ముగించేస్తాను. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ మాట. యోబు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం త్వరగా చదవండి. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును. నీ ఇంటి వస్తువులు చూడగా ఏది పోయి ఉండదు. ఒకటి యవనస్తులలో క్షేమం, రెండవదిగా నీ డేరా అంటే నీ ఇల్లు క్షేమ నివాసం. ఆమె చెప్పండి గట్టిగా. నీ ఇల్లు క్షేమ నివాసం అని నీకు తెలిసి ఉంటుంది. నీ ఇంటి వస్తువులు నీవు చూడగా ఏది పోయి ఉండదు. ప్రైజ్ ది లార్డ్. నీ ఇంట్లో దేవుడు సర్వ సమృద్ధిని అనుగ్రహించునుగాక, సమృద్ధినిచ్చునుగాక. నీ డేరా క్షేమ నివాసం. మన ఇల్లు ఎల్లప్పుడూ మన గృహాలు, మన కుటుంబాలు, ఆ కుటుంబాలు ఎల్లప్పుడూ క్షేమం నివసించాలి, సంతోషం నివసించాలి, సమాధానం నివసించాలి, సర్వ సమృద్ధి నివసించాలి. మన ఇల్లంతా క్షేమంతో నింపబడునుగాక. హల్లెలూయా. బైబిల్లో ఒబేదేదోము ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. ఆ ఇంటిని దేవుడు ఒక క్షేమ నివాసముగా ప్రభు మార్చాడు. ఒబేదేదోమును అతని ఇంటి వారిని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదించాడనే వార్త సుదూర ప్రాంతం వరకు వెళ్ళింది. ఆ ఇంట్లో క్షేమం. ఎందుకంటే దేవుని మందసం 3 నెలలు ఆ ఇంట్లో ఉండడం వల్ల దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదించాడు. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ చెరసాల అధికారి తన ఇంటి వారితో పాటు ఆనందించాడని రాయబడింది. కొర్నేలు ఇంటికి దైవ సేవకుడు వచ్చాడని పరిశుద్ధాత్మ శక్తి ఆ ఇంటి మీద కుమ్మరించబడింది. మన ఇల్లు క్షేమ నివాసముగా మార్చబడును గాక. ఇంకొక మాట అక్కడ చూడండి, చదవండి. 17వ వచనం, 5వ అధ్యాయం 17వ వచనం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుని యొక్క దేవుని శిక్షను నువ్వు తృణీకరించు. దేవుడు ఎవరినైతే గద్దిస్తాడో వాడు ధన్యుడు. ఆమె చెప్పడం గట్టిగా. హల్లెలూయా. వాక్యం ఈరోజు నీ గుండెలో అట్లా గుచ్చుకున్నట్లు అనిపిస్తే నువ్వు ధన్యుడివి. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా గడ్డ వచ్చిందనుకోండి, చేతులు కానీ కాళ్ళు కానీ గడ్డ వస్తే
అక్కడికి వెళ్ళి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సూజితో పొడుచుగానే ఏదో ఒకటి చేస్తారు. స్పర్శ ఉందనుకోండి, అప్పుడు పెద్ద ప్రాబ్లం కాదంటారు. స్పర్శ లేదనుకోండి ఏమంటారు, ముక్క తీసి ఏంటంటే కుక్కలకి ఏమంటారా, ముక్క తీసి పైకి పంపించారంట. ఏ పైకో నాకు అర్థం కావట్లే. ప్రైజ్ లార్డ్. స్పర్శ ఉందనుకోండి, ఇది పెద్ద సమస్య ఏం కాదులేండి, ఏదో మామూలు గడ్డ ఉంటుంది, ఆపరేషన్ చేసి దాన్ని తీసేయచ్చు అంట. స్పర్శ లేదనుకోండి, ఆలోచించవలసిన పరిస్థితి వస్తుంది. ప్రియులరా, దేవుని వాక్యం చెప్పినప్పుడు ఆ స్పర్శ మీకు తగిలిందనుకోండి, ఏంది నన్నే టార్గెట్ చేసినట్టున్నాడు అన్నీ కనిపించింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే దేవుడు నేను ప్రేమిస్తున్నాడు అని అర్థం. ఆమె చెప్పండి అసలు గట్టిగా హల్లెలూయా. అర్థమైందండి? ఎంత వాక్యం చెప్పినా ఏంటంటే బండ మీద నీళ్లు పోసినట్లు మన గాదిలేది అని అనుకుంటున్నారు అనుకోండి, ప్రియులరా, నీవు కృపకు దూరంగా ఉన్నట్లు అర్థం. ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళనే గద్దిస్తాడు, ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళనే శిక్షిస్తాడు. ఆయన శిక్షణ తృణీకరించొద్దు. దేవుడు మనల్ని గద్దించినప్పుడు, మనకు బుద్ధి చెప్పినప్పుడు, మనకు సరిచేసినప్పుడు, మనం మనసును మార్చుకొని మనం అప్పగించుకున్నప్పుడు మనం తీర్పు నుండి తప్పించుకుంటాం. ఆహాబు రాజు దగ్గరికి ఒక వార్త వచ్చిందండి. ఏలియా ద్వారా దేవుడు మాట్లాడాడు, ఇలాంటి ఒక ప్రమాదం జరగబోతుంది, నీ ఇంట్లో వాళ్ళందరూ ఇలా మీ ఇంటి వాళ్ళకి ఇలా జరగబోతుంది అని తెలిసినప్పుడు వెంటనే ఆహాబు ఏం చేశాడు తెలుసండి? వాడు చెడ్డవాడే కావచ్చు, ఆహాబు చెడ్డవాడే, తన తాళపు చెవి భార్య చేతిలో ఉంది. ఆ యెజబెల్ ఎలా లీడ్ చేస్తే అట్లా ఈయన నడిపించబడుతుంటాడు. యెజబెల్ కూర్చోమంటే కూర్చోడం, నిలబడమంటే నిలబడ్డం. అలాంటి ఒక సంకుచితమైన మనసు తనది. కానీ దేవుని వాక్యం తన దగ్గరికి వచ్చేసరికి చాలా బోళ్ళని తప్పులు చేశాడు, చాలా తప్పిదాలు చేశాడు, అందుకొరకు ఆ తీర్పు వచ్చింది. ఆ తీర్పుని గురించి మాట్లాడినప్పుడు వెనువెంటనే తన మనస్సును మార్చుకొని గోనెపట్ట కట్టుకొని గోనెపట్టు మీద కూర్చొని ఆయన వినయంతో దేవుని సెలవు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. వెంటనే అంటాడు, దేవుడు అంటాడండి, అతడు నేను మాట్లాడినప్పుడు భయపడి వినయముగా ప్రవర్తించాడు. సో కాబట్టి ఈ కీడును నేను పోస్ట్ పోన్ చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. అతని కాలంలో ఇది జరగదు, ఆ తర్వాత జరగబోతుంది. కనుక దేవుడు గద్దించినప్పుడు, దేవుడు బుద్ధి చెప్పినప్పుడు వెంటనే మన గద్దింపుకి, మనం ఏదైనా తప్పులు చేసినప్పుడు, పొరపాట్లు చేసినప్పుడు పలు విధాలుగా దేవుడు గద్దిస్తాడు. గద్దించడం అంటే దైవ సేవకుల ద్వారా గద్దించవచ్చు, వాక్యం ద్వారా గద్దించవచ్చు, కొన్ని సమస్యల ద్వారా దేవుడు మనల్ని గద్దించవచ్చు, కొన్ని నష్టాల ద్వారా దేవుడు మనల్ని గద్దించవచ్చు. గద్దించడానికి పలు విధమైన మార్గాలు. ఆయన గద్దించినప్పుడు ఎవరైతే శిరసా వంచి తిరుగుబాటు చేయకుండా, కొంతమందిని గద్దిస్తే తిరుగుబాటు చేస్తారు, బుద్ధి చెప్పారనుకుంటే తిరుగుబాటు చేస్తారు. నీవెవడు మాకు చెప్పడానికి, నీ బతుకు నీవు చూసుకో, నాకు చెప్పేంతటి వాడా అని కొంతమంది దేవుని వాక్యానికి తిరుగుబాటు చేస్తారు, దైవ సేవకులకి తిరుగుబాటు చేస్తూ ఉంటారండి. అలాంటి వాళ్ళ జీవితంలో క్షేమం నివసించదు. ఎవరైతే ఆ గద్దింపుని అంగీకరించి, మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే ఏసన్ గారు మమ్మల్ని ఎన్నిసార్లు గద్దించుంటారు, ఏ రోజు మేము దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడింది మాకు తెలియదండి. మంచి మనస్సాక్షి ఉంది. కొన్నిసార్లు అపార్థాలు చేసుకొని అన్నకు వివరాలు తెలియదు కదండి, ఒక్కొక్కసారి తెలియకుండా, కొన్నిసార్లు రైటో రాంగో తెలియకుండా కూడా కొన్నిసార్లు అన్న సందర్భాలు ఉన్నాయి. అయినా వాటిని మేము తీసుకున్నాం. అన్న ఏం చేసినా మన మంచి కోసమే చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దైవజనుల మీద మాకున్న నమ్మకం, ప్రేమ, దేవుడి మీద ఉన్న నమ్మకం, దైవ సేవకులు యేసన్న గారి మీద మాకున్న నమ్మకం. సో అన్న ఏం చేసినా మాకు మంచి చేస్తాడని మేము విశ్వసించేవాళ్ళం. అలాగే దేవుడు మా విశ్వాసాన్ని బట్టి మమ్మల్ని గణపరుస్తూ వచ్చాడు. ఏ రోజు దైవ సేవకులకి తూలనాడి మాట్లాడడం, తిరుగుబాటు చేయడం, తిరస్కరించడం, ఎదిరించడం ఇది లేదండి. ప్రైజ్ ది లార్డ్. అందుకొరకు మేము ఈరోజు ఈ స్థితికి వచ్చి, ఈరోజు ఎవరైనా మనం గద్దించాలంటే ఆచితూచి ఆలోచించి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఏం మాట్లాడుతారో తెలియదు, ఏదైనా మాట్లాడేయచ్చు. అర్థమైందండి? ఆ శిక్షను లేకపోతే గద్దింపును తృణీకరిస్తారు. నాకే చెప్తావే, వాళ్ళకి చెప్పొచ్చుగా, మేమే దొరికామా అని మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. దైవ సేవకులు మనల్ని గద్దించాలంటే ప్రియులారా, నీతిమంతుడు కొట్టుట ఏంటమ్మా? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం కావాలా వద్దా? ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుడు కొడతాడంట. మరి అర్థమైందండి? కొట్టడం అంటే కర్రను తీసుకుని కొట్టడం కాదు. కొన్నిసార్లు వాక్యం చెప్తున్నారు కొంతమంది, అన్న చంపదెబ్బ గోడ దెబ్బ, చంపదెబ్బ గోడ దెబ్బ, చంపదెబ్బ గోడ దెబ్బ, మొత్తం నా మీదే, కెమెరా మొత్తం నా మీదే పెట్టినట్టుందన్న. అసలు ఈరోజు వాక్యం అంతా నాకే అనుకుంటుంటారు. నిజంగా దేవుడు నేను ప్రేమిస్తున్నాడు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే టార్గెట్ చేసి కొంతమంది ఏంటంటే పనిగట్టుకుని మాట్లాడారంటే అది వేరే విషయం. కొంతమంది పనిగట్టుకొని ఎదుటి మనిషిని నొప్పించాలని మాట్లాడతారు. దాని గురించి నేను చెప్పట్లేదు. ప్రభు ప్రేరణ చేత దేవుడు ప్రేరేపించి
ఆయన బోధించిన మాట. ఇప్పుడు మేము ఫలానా వాళ్ళని మనసులో పెట్టుకొని మాట్లాడామనుకోండి, దేవుని సన్నిధిలో వేషధారులు అయిపోతాం. మేము ఎవరో ఒక మనిషిని టార్గెట్ చేసి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నాకేం పని చెప్పండి? ప్రభు నాకేం చెప్తాడో అది నేను బోధించుకుంటూ వెళ్తూ ఉంటాను. ఆ మాటలో కొన్నిసారి ఆ మాటలు మిమ్మల్ని వచ్చి దర్శిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఏమనుకుంటారు, నిజంగా నేను సన్నిధిలో దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను, కొంతమంది అనుకుంటారు ఎవరో పోయి అన్నకు మా గురించి చెప్పినట్టున్నారు. నిజం చెప్తున్నాండి, నేను దేవుని సన్నిధిలో ఉండి నేను వింటాను, అందరూ చెప్పిన మాట వింటాను, అంతేకాని ఎవరో చెప్పిన మాటను బట్టి నేను తీర్పు తీర్చను. ప్రభు నాకు ఏదైతే ప్రేరేపిస్తాడో దాన్ని చేస్తాను. ఆమెను చెప్పడం గట్టిగా. వింటాను అంటే చెప్తే ఎంతమంది లేరండి చెప్పడానికి? నేను వినడానికి కానీ కూర్చొని అనుకోండి, వాళ్ళ సంగతులు చెప్పడం మానేసి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి సంగతులు చెప్తారు. అర్థమైందండి? చాలామంది ఉన్నారు చెప్పడానికి, కానీ అన్నీ వింటా నేను. ప్రభు నన్ను నడిపించే మార్గంలోనే నేను నడుస్తాను. ఆ మంచి మనస్సాక్షి నాకు ఉంది. చాలామంది అనుకుంటారు ఎవరో చెప్పినట్టున్నారు నా గురించి, అన్నకు చెప్పినట్టున్నారు, అందుకే ఈరోజు ఇలా మాట్లాడుతారు. ఎవరో చెప్తే బోధించేది కాదండి ఇది. ప్రభు నిన్ను ప్రేమించి గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడండి. అప్పుడు మీ ఇల్లు, మీ డేరా క్షేమ నివాసం అని పిలువబడుతుంది. అప్పుడు నీ ఇంటి వస్తువులు నువ్వు చూసుకుని ఏది పోయి ఉండదండి. నీ ఇల్లు సర్వసమృద్ధి చేత క్షేమ నివాసముగా మార్చబడును గాక. ఇంకొక రెఫరెన్స్ అపోస్తుల కార్యాలు 3వ మాట, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 31 వచ్చిన 9వ అధ్యాయం 31. కావున యూదయ గలిలయ సమరయ దేశమందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. ప్రభునందు భయమును పరిశుద్ధాత్మలో ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించు. 3ది, 1 యవనస్తులో క్షేమం, 2వదిగా గృహాల్లో డేరాలో క్షేమం, 3వదిగా సంఘ క్షేమం. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘంలో క్షేమం ఉండాలండి. దేశం అంతటా ఉన్న సంఘాల్లో క్షేమాభివృద్ధి నొందొచ్చు, సమాధానం కలిగి ఉన్నారంట, ప్రభునందు భయము కలిగి ఉన్నారు, పరిశుద్ధాత్మేందరి ఆదరణ కలిగి ఉన్నారు. ఈ 3 అనుభవాలు ఉండాలి. 1 సమాధానం కలిగి ఉండాలి. పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి సమాధానంగా ఉందామని చెప్పండి. హల్లెలూయా. సమాధానం సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండండి. ఎందుకు వచ్చిన గొడవ? ప్రైజ్ ది లార్డ్. సమాధానంగా ఉండండి. సాధ్యమైనంత అందరి ఎడల ట్రై చేయండి. అది అంత కష్టమే, అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే కొందరు చూస్తుంటే రక్తం మరుగుతూ ఉంటుంది. ఏం చేద్దాం, స్టవ్ ఆపేయాలి అంతే. కొందరు చూస్తే రక్తం మరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు అవన్నీ మైండ్లోకి వచ్చేస్తూ ఉంటుంది. చేసేదేముందండి, సిమ్లో పెట్టడమే. ప్రైజ్ ది లార్డ్. మరిగి 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 మనమే కరిగిపోతాం అంతేగా. మన రక్తం మరగడం వల్ల మనకు నష్టమా, ఎదుటి మనిషికి నష్టమా? మనకే నష్టం. తన కోపమే తనకు శత్రువు అన్నారు కదండి. సో కాబట్టి మనం కోపించడం వల్ల, ద్వేషాన్ని పెంచుకోవడం వల్ల అది మనకే నష్టాన్ని కలిగిస్తుంది. అవతలవాడు శుభ్రంగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అతడు శుభ్రంగా తింటుంటాడు, శుభ్రంగా నిద్రపోతాడు, అందరూ బాగానే ఉంటారండి. ఎడి తిరిగి మనమే నష్టపోతుంటాం. ఏదో మనసులో పెట్టుకొని మనం తినకుండా నిద్ర పట్టదు, నిలబడలేము, కూర్చోలేము, ఏదో మనసులో కలవరం. వాళ్ళని చూసినప్పుడు అంత రక్తం మరుగుతూ ఉంటుంది. మరిగి 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 ఎన్ని లీటర్లు ఉండాలి బ్లడ్ హ్యూమన్ బాడీలో? అమ్మా 14 లీటర్సా అమ్మా? పాయింట్స్ కాదండి, ఎన్ని లీటర్లు ఉండాలి చెప్పండి. లేదా లీటర్ల లాగా ఏమి ఉండదా? 6 లీటర్లు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. మరిగి 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 6 లీటర్లు 2 లీటర్లు అయిపోయింది అనుకోండి, ఏంటి మన పరిస్థితి? అంతే కదండి. మరుగుతూ ఉంటే నీళ్ళు ఆవిరైపోతుంది కదా. సో రక్తం కూడా మరుగుతూ మేబీ ఆవిరైపోయింది అనుకోండి. నాకు సైన్స్ పెద్దగా తెలియదు కానండి, చెప్తున్నాను మొత్తం మీద. ఏంటండి, ఆవిరైపోతే మనమే కదా నష్టపోయేది. సో సమాధానంగా ఉందాం, అదే క్షేమం అంటే. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. యాకోబు అదే అడుకున్నాడు, నా తండ్రింటికి నేను క్షేమంగా తిరిగి వెళ్ళాలి, నా తండ్రింటికి నేను సమాధానంగా తిరిగి రావాలి. పోళ్ళని గొడవలు ఉన్నాయి, ప్రతి గొడవ సమాధానంగా ముగించబడాలి. హల్లెలూయా. ఇట్లాగే సాధించుకుంటున్నాను సమాధానంగా. దానికి ఒక ఎండ్ రావాలి, ది ఎండ్ ఉండాలి, ఒక ముగింపు ఉండాలి. అది ఎలా ఉండాలంటే సమాధానం. చిన్నతనం పిల్లలు పోట్లాడతారు, యుద్ధాలు చేస్తారు, అర్థమైందండి. ఈగో, అర్థమైంది, నేను గొప్ప అని, ఏశావు నేను గొప్ప అని, యాకోబు నేను గొప్ప అని,
ఫైట్ చేసుకున్నారు, విడిపోయారు. సరే తాత్కాలిక పరిష్కారం కోసం సరే నాన్న యాకోబు నీవు కొంచెం దూరంగా పారిపో, ఏశావు నీవు కొంచెం ఇటు ఉండరా అని ఆ తల్లిదండ్రులు సర్ది చెప్పారు. కానీ దానికి ఒక ఎండ్, ఒక ముగింపు ఉంది. ఆ ముగింపులో ఏశావు యాకోబు కలుసుకోవాలి. ఆమెను చెప్పడం గట్టిగా ఆ సమాధానపు స్థితిని కోరుకున్నాడు. ఏశావు కోరుకొని ఉంటాడు, యాకోబు కోరుకొని ఉంటాడు. కనుకనే దేవుడు అక్కడ సమాధానమైన బంధమును దేవుడు ఏర్పాటు చేశాడు. సో సంఘంలో ఒకరిడలో ఒకరు సమాధానంగా ఉండాలి. చర్చిలో పోట్లాడుకోవడం, తిట్టుకోవడం, అర్థమైందండి, కుర్చీల కోసం కొట్టుకోవడం, మోచేత్తో పొడవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. సర్దుకోవచ్చు కదా, ఆమె ఎవరో వచ్చి కూర్చునింది, డిస్టర్బెన్స్ కదా, రాకూడదు. మామూలుగా వచ్చేసింది, మనం ఏం చేద్దాం చెప్పండి? అప్పుడప్పుడు జుట్టు పట్టుకుని ఈడ్చుకొని పోలేవు కదా, అర్థమైందండి. ఇక అంతే, ఇంకా కూర్చొని కాడ నుండి ఆమెను మోచేతి టైంతో విధినర అయిపోయింది. ఏంటండి, మోచేత్తో పొడిచి 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 మోచేత్తో పొడిచి ఇట్లంతా వద్దు, సమాధానంగా ఉందాం. అండ్ అందరికి దేవుని భయం ఉండాలి. ఎవరి భయం అండి? దేవునికి భయపడండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కూడా నీవు దేవునికి భయపడవా అన్నాడు. వాడు సిలువ మీద దొంగ, ఆ సిలువ మీద కూడా వాడు దేవుడికి భయపడలేదు. చెంత చచ్చినా అవేనా చెప్పండి, ఇంకా ఏదో ఒకటి చెప్పాలిగా. చింత చచ్చినా పులుపు సావదంట. అక్కడైనా మారాలి కదండి, మారరు. రోడ్డు మీద పడి అడుక్కొని తినే స్థితి వచ్చినా కూడా అక్కడ కూడా దర్జాగానే ఉంటారు, అసలు తగ్గించుకోరు. అర్థమైనా? నా గతి ఏంది, ఇలా అయింది, నా పరిస్థితి ఆ స్థితికి వచ్చినా కూడా కొంత మారు. ఇప్పటికీ నువ్వు మారవా? ఇంకా దేవునికి భయపడవా? సంఘంలో అందరికీ దేవుని భయం ఉండాలండి. హల్లెలూయా. దేవుని భయం ఉన్నవాళ్ళు గుట్టుగా ఉంటారు దేవుని సన్నిధిలో. అండ్ అందరికీ పరిశుద్ధాత్మక ఆదరణ కలుగును గాక. సంఘక్షేమమే నా ప్రాణం. చెప్పండి, సంఘక్షేమమే ప్రాణం. సంఘం అంటే ఎవరండి? మీరే సంఘం అంటే. మీరు క్షేమంగా ఉండడమే మా ప్రాణం. హల్లెలూయా. మీరు నిలబడ్డారని నేను బతికినట్టే, మీరు పడిపోయారని నేను చెప్పాలి. మీరు నిలబడితే నేను బ్రతికినట్లు. బ్రతుకుకి వ్యతిరేకమైన మాట చెప్పండి, ఆపోజిట్ వర్డ్ ఏంటండి? చావు. మీరు నిలబడి ఉంటే మేము బతికినట్లు, మీరు పడిపోయారనుకోండి ఆత్మీయ జీవితం నుండి మేము మరణించినట్లు. మీరు అనుకోవచ్చు నా ఇష్టం నేను పడిపోతాను అని అన్నారు అనుకోండి, నీవు పడిపోయి అనుకో, ఒక సేవకుని జీవితంలో అది మరణం. సేవకుని జీవితంలో అది ఒక చావు. దైవ సేవకుని చావు చూడాలనుకుంటున్నారా? దైవ సేవకుడు మరణించాలనుకుంటున్నారా? మరి దైవ సేవకుడు బ్రతకాలంటే మీరు నిలబడి ఉండాలి, మీరు నిలబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి సంఘక్షేమమే, సంఘం క్షేమంగా ఉండాలి, సంఘం బాగుండాలి, ప్రజలు బాగుండాలి. దానికోసం ఎంత దూరమైనా వెళదాం, దానికోసం ఎంతైనా ప్రయాసపడదాం, దానికోసం ఎంతసేపైనా ప్రార్థన చేద్దాం, దానికోసం ఎన్ని రోజులైనా ఉపవాసం ఉందాం. సంఘం బాగుండాలి అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘ స్థాపన కొరకు యేసుక్రీస్తు వారు తన పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. రక్తం అనే క్రయధనంతో మనల్ని కొన్నాడు ప్రభు. స్వరక్తం చేత సంపాదించుకునే సంఘం ఇది. దీని మీద దేవుడు మమ్మల్ని అధ్యక్షులుగా నియమించాడు. అందుకొరకు మీ మీద ఏదో పెత్తనం చేయాలని, అర్థమైందండి, మీ మీద మేమేదో పరిపాలకులుగా ఉండాలని కోరుకోవట్లేదండి. ప్రియులారా, వినయ మనస్సుతో దైవ భయంతో మీకు బుద్ధి చెప్తూ మిమ్మల్ని సరిచేస్తూ మీలో ప్రతివాడిని దేవుని ఎదుట నిలబెట్టాలన్నదే మా ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి క్రీస్తుకు సమర్పించవలని మిమ్మను ప్రదానం చేసేదని. సర్పం కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు క్రీస్తు ఎడలున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా మీరు తొలగిపోతారేమో నేను భయపడుతున్న. సేవకునికి ఒక భయం, ఎక్కడ తొలగిపోతారో, ఎవరు వీళ్ళని భ్రమ పెడతారో, ఎవరు వీళ్ళని త్రొట్టిల్లు పోయేటట్లు చేస్తారనే భయం సేవకుని గుండెలు ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. సంఘ విస్తరణ అనేది జరుగుతుంది. విస్తారమైన ప్రజలు వస్తున్నారు, విపరీతమైన క్రౌడ్. వాచరేట్ సర్వీస్లో కానీ, మన ఓల్ నైట్ ప్రేయర్లో కానీ, ఆదివారం కూడా చాలామంది బయట ఇప్పటికి కుర్చీలు వేసుకొని బయట కూర్చున్నారు. సంఘం విస్తరిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ మనం లేమల్లో వెళ్ళామనుకోండి, ఇంకా అక్కడ ఇంకా విస్తరణ ఆగదు, అంతే. ఒక ప్రవాహంలాగా వస్తారు. ఆమేన్. విస్తరణను గురించి నేను అతిశయించనండి. విస్తరణను గురించి మనం అతిశయించేది ఏం లేదు. దేవుని కార్యాలు అది దేవుడు విస్తరింపచేస్తాడు. మనం ఏదో చేసి అబ్రాం పాస్టర్ గారు ఏదో చేశాడని కాదు, నేనేదో బోధించి నేనేదని కాదు, దేవుడు చేసే కార్యాలు అవి. ప్రభు విస్తరింపచేస్తారు సంఘాన్ని. కానీ ఆ సంఘక్షేమం కోసం నేనైనా మీరైనా ప్రార్థన చేయాలి. ఆమె చెప్పండి. 3 క్షేమాల గురించి చెప్పాను. ఒకటి యవనస్తుల క్షేమం,
యవనస్తులు యవనేచ్ఛలకు దూరంగా పారిపోవాలి. సృష్టికర్తన స్మరణలోకి తెచ్చుకున్నప్పుడు యవనస్తులకి క్షేమం కలుగుతుంది. వాళ్ళు క్షేమంగా ఉంటారు, సొగసు కలిగి ఉంటారు. రెండవదిగా డేరా అంటే ఇల్లు. మన గృహాలన్నీ కూడా క్షేమంగా ఉండాలి. మన ఇంటి వస్తువులు చూడగా ఏది పోయి ఉండకూడదు. ఎప్పుడంటే శిక్షించినప్పుడు, గద్దించినప్పుడు దాన్ని స్వీకరించాలి, అంగీకరించాలి. మూడో మాట సంఘక్షేమం, యవనస్తుల క్షేమం, డేరా మన గృహాలు క్షేమంగా ఉండాలి. మూడవదిగా సంఘక్షేమం. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ పునరుద్ధానపు దినాన, ఈ మొదటి ఆరాధనలో ఆత్మస్వరూపిగా మీరు మా మధ్యలోకి దిగి వచ్చినందుకు కొరకై స్తోత్రాలు. మా మధ్య మీరు సంచరించినందుకు కొరకై స్తోత్రాలు. మీ దాసుని బలపరిచి చేరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు కొరకై మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రములు. విత్తబడిన ప్రతి మాట కూడా మంచి నేల మీద పడిన విత్తనం వలె నూరంతలుగా ఫలించినట్లుగా మీరు కృపచూపమని వేడుకుంటున్నాం. దేశంలో నేను మీకు క్షేమము కలుగు చేయుదునని మీరు మాట్లాడినందుకు కొరకై మీకు స్తోత్రాలు నాయనా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిర్భయముగా నివసిస్తామని, క్రూరముగా లేకుండా చేస్తానని, ప్రభువా శత్రువులు మీరు తరుముతారని మీరు మాతో మాట్లాడినందుకు కొరకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, యవనస్తులకు క్షేమం కలుగు చేసే దేవుడువు నాయనా. గుడారము క్షేమము కలుగు చేసే దేవుడువు తండ్రి. మీకు స్తోత్రాలు. సంఘమును క్షేమము కలుగు చేసే దేవుడువు తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ మాటలన్నీ ఒక్కొక్కరు హృదయములో నీరు కట్టి ఫలించున్నట్లుగా మీరు కృపచూపమని వేడుకుంటున్నాం. ఎందరైతే తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్నారో నిశ్చయముగా ప్రతి ఒక్కరికి మీరు క్షేమము కలుగు చేయించున్నందుకు కొరకై మీకు స్తోత్రాలు నాయనా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మీ మాటలు ప్రకటించినటువంటి మీ దాసునికి కూడా ఉన్నతమైన మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. మీ సేవా పరిచర్య అంతటిలో కూడా బలపరిచి వాడుకోనమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. శూరుని చేతిలో ఖడ్గము వలె ప్రభువా మీ దాసుని బలపరుచుచున్నందుకు కొరకై స్తోత్రాలు. మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. ప్రయాణాలలో తోడై ఉండమని వేడుకుంటున్నాం. జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మతో నింపి నడిపించమని వేడుకుంటున్నాము నాయన. మీకు స్తోత్రాలు. లైవ్ వీక్షించిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచమంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషము సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి నాకు క్షేమము కలగాలి అని ఎందరైతే తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్నారో వారందరికీ మహాదేవుని కృప మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.